నీ ఇంటిలో చిన్న సమస్య, ఇదిగో నిన్న సాక్ష్యం చెప్పాడు, అసలు ఇంట్లో ఎవరు లేరంట, తలకిందులైపోయిన కుటుంబం, సంవత్సరాల తరబడి మాట్లాడుకొని ఇద్దరు భార్యాభర్తలు నిలబడి చెప్తారు దేవుడు మమ్మల్ని కలిపారు అని. మీరిద్దరు ఉండగానేగా సమస్య. మనది లోకంలో పోల్చుకుంటే ఇలాంటి సమస్య కంటే మించిన సమస్యలు, నాకంటే నీకంటే కఠినమైన శ్రమలు అనుభవించి సాక్ష్యం చెప్పే సాక్ష్యాలు ఉన్నాయా లేవా? అలా అయితే నువ్వు కూడా టెస్ట్ పాస్ అయిపోయినట్టే. మరి అంత సమస్య తీర్చిన దేవుడు నీ సమస్య పెద్ద లెక్కే కదా ఆయనకి. అయ్యారు నాకే నీ నొప్పులు, నీకంటే భయంకరమైన నొప్పులు నోటి సాక్ష్యం చెప్పాడు మొన్న ఆదివారం. అయ్యారు నా కాళ్ళు నొప్పులు, నీ ఒక కాలే వాళ్ళకి 2 కాళ్ళు నొప్పులు, అసలు కాళ్ళు కూడా తీయలేని పరిస్థితి, కానీ స్వస్థపడి గొంతులేసి సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు. నిన్నటి అదే పరిస్థితిలో జయం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు నువ్వు వచ్చిన పరీక్ష అంత పెద్ద గొప్పదేం కాదు, చిన్నదే అది. దేవుడు అంటున్నాడు నువ్వు దాటిల్పో. సవాలు జీవితంలో ఎదురవుతాయనేది నిజం, అది వాక్యానుసారమే. నీకు శోధనలు వస్తాయి, భయంకరమైన ఎదురుపులు వస్తాయి, అన్నీ వస్తాయి. ప్రభు అంటున్నాడు కానీ కదిలించబడుట నా చిత్తము కాదు అన్నాడు.